I am anointed to impact millions for the kingdom. I am anointed for rising royal dynasties to disciple nations. I am anointed to produce massive wealth for kingdom impact in Jesus' name. Praise the Lord. దేవునితో సమస్తము సాధ్యమే. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా దేవుని ప్రజలు అపవాది కాడి కింద నలిగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని ప్రజలు ఎందుకు ఆశీర్వదించబడాలి? దేవుని ప్రజలు ఆశీర్వదించబడితే దేవుని పనికి ఆర్థికంగా సహకరిస్తారు, సువార్త ప్రకటించబడుతుంది, దేవుని చిత్తం భూమి మీద నెరవేరుతుంది. నేను 10 సంవత్సరాల పైన బైబిల్ని లోతుగా ధ్యానిస్తూ, గంటల తరబడి ధ్యానిస్తూ, ప్రార్థన చేస్తూ, బైబిల్కి సంబంధించి 100 కొలది బుక్స్ చదివాను, అనేక వేల మంది ప్రసంగాలు విన్నాను, లోతుగా ధ్యానించాను, దేవుని పనికి లక్షల కొద్దీ సహకారం అందించాను. ఇలా చేసినప్పుడు దేవుడు నన్ను అభిషేకించాడు, గొప్ప పరిచయం ఇచ్చాడు. మీ జీవితాల్లో, కుటుంబాల్లో, బిజినెస్ల్లో పెద్ద పెద్ద సమస్యలు, ఆర్థిక పరిస్థితులు, బలహీనతలు, పిల్లల సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే సంప్రదించండి. దేవుని పనికి విత్తనం విత్తండి. బైబిల్లో ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఎటువంటి సమస్య నుంచైనా విడుదల పొంది మీరు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని దీవించండి. పరిశుద్ధాత్మదేవ, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ కార్యక్రమాన్ని బలపరచండి. మీ ప్రజలు బంధకాల్లో, సమస్యలో, ఊబిలో ఉండాల్సిన అవసరం లేదు. దేవుని ప్రజలు ఎందుకు ఆశీర్వదించబడాలంటే మీ చిత్తం భూమి మీద నెరవేరుతుంది, వాళ్ళు మీ పనికి సహకరిస్తారు. మీ చిత్తం నెరవేర్చబడేలా ఈ కార్యక్రమాన్ని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా ఏం జరిగిందో చెప్పమంటారా? మనం దేవుని పిల్లలుగా మార్చబడ్డాం. దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారు. ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొంది ఉన్నాము. దేవుడు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి విమోచించాడు. మన పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ఎంత శక్తివంతమైందంటే ప్రతి బంధకము, ప్రతి ఆటంకాలు, ప్రతి సమస్యను దేవుడు తీసివేశాడు. మీరు బైబిల్లో చదవండి. యేసు ప్రభు సిలువలో ఏమని పలుకుతారంటే, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైంది. ప్రతి బంధకానికి, ప్రతి సమస్యకి దేవుడు వెల చెల్లించాడు. ఆయన వెల చెల్లించడం ద్వారా ఇప్పుడు దేవుని ప్రజలు బంధకాల్లో ఉండాల్సిన అవసరం లేదు. సమస్యల ఊబిలో సతమతం అవ్వాల్సిన పరిస్థితి లేదు. బలహీనతల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. దేవుని దృష్టిలో ఆల్రెడీ మనం స్వస్థత పొంది ఉన్నాం. దేవుని దృష్టిలో మన శాపం పోయి మనం ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాం. దేవుని దృష్టిలో ఇప్పుడు మనం ఆయన పిల్లలం. రాజులకు రాజు మనం ఆయన పిల్లలం. మనం ఏం చేయాలంటే దేవుని చిత్తం నెరవేర్చాలి. మీరు చూడండి, ఏదైనా వనంలో ఆదాము అవ్వకు కావాల్సినవి సమస్తము దేవుడు సమకూర్చాడు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి, భూమిని నిండించి దాన్ని లోబరుచుకోవాలి. అంటే భూమిని ఏదైనా వనంగా మార్చాలి, భూమిని పరలోకంగా మార్చాలి. మనిషికి దేవుడిచ్చిన ఒక బాధ్యత ఏంటంటే భూమిని పరలోకంగా మార్చాలి. భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చబడాలి. కానీ సమస్య ఏంటంటే మనిషి అపవాది అబద్ధాలకి బానిసై, అపవాది అబద్ధాలు విని విని, లోకంలో మాటలు విని విని, రాజులకు రాజు పిల్లలుగా ఉండాల్సిన వాళ్ళు మేమెందుకు పనికిరాం, మేమేం చేయలేమని చెప్తున్నారు. అది పెద్ద సమస్య. ఒకసారి మీరు ఆలోచించండి. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా ప్రతి బంధకాల నుంచి మనం విడుదల పొందాం. ప్రతి బలహీనత నుంచి స్వస్థత వచ్చింది. ప్రతి శాపాన్ని దేవుడు తీసివేశాడు. ఆయన సిలువలో చేసిన కార్యము ఎంత గొప్పదంటే ఆదాము అవ్వ ఏదైతే కోల్పోయారో సమస్తాన్ని మనం తిరిగి పొందుకున్నాం. ఇప్పుడు మనం ఆశీర్వదించబడి, ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి భూమిని నిండించాలి. భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చాలి. భూమిని పరలోకంగా మార్చాలి. అది మనం చేయాల్సిన పని. దేవుని మాట విన్నట్లయితే, దేవుని మాట నమ్మినట్లయితే, దేవుడు మన కోసం ఏమైతే చేశారో అది మన జీవితంలో నెరవేరుతుంది. పెద్ద సమస్య నేను ఒకటి చెప్పాను. ఆ సమస్య ఏంటంటే దేవుని ప్రజలు అపవాది అబద్ధాలు నమ్మేశారు.
ఆదాము అపవాది చెప్పిన అబద్ధాలు నమ్మటం వల్ల సమస్తాన్ని కోల్పోయారు. ఇప్పుడు కూడా దేవుని ప్రజలు అపవాది అబద్ధాలు నమ్మేసి, లోకంలో మాటలు నమ్మేసి, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నేను ఎందుకు పనికిరానని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు. నేను ఎందుకు పనికిరాను, నా జీవితం ఇట్లా అయిపోయింది, నా పరిస్థితి అయిపోయిందని చెప్తున్నారు. నాదొక ప్రశ్న, యేసు ప్రభు శిలువలో చేసిన కార్యము ఎంత శక్తివంతమైందో తెలుసుకుంటే నువ్వు ఉన్న పాటున, ఉన్న రోజున ప్రతి బంధకాన్ని, ప్రతి సమస్యను, ప్రతి ఊబిలో నుంచి నువ్వు బయటకు వచ్చేస్తావు. అంత శక్తివంతమైంది. మీరు సత్యమును తెలుసుకుంటారు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈ వాక్యం జాగ్రత్తగా వినండి, నేను మీకు వివరంగా చెప్తాను. మీ జీవితంలో గొప్ప కార్యాలు పొందుకుంటారు. అసలు ఈ సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శాపము ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదికాండము 3వ అధ్యాయము 17-18 వచనాలు. ఆయన ఆదాముతో, నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నువ్వు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం శాపం. అది ఆదికాండం 3వ అధ్యాయం 17-18 వచనాలు. ఆదాము అవ్వ దేవుని మాట వినకుండా తినవద్దన్న వృక్షఫలం తిన్నప్పుడు అది శాపం. ఆదాము నిమిత్తం భూమి శపించబడింది. ప్రయాసతో ఆదాము తన బతుకు దినములన్నీ కష్టపడాలి. ఆ కష్టపడిన భూమి సరిగ్గా పంట ఇవ్వదు, ముళ్ళ తుప్పల్ని, గచ్చ పొదల్ని ఇస్తుంది. అది శాపం అన్నమాట. ఇప్పుడు విచారం ఏంటంటే దేవుని ప్రజలు ఎక్కువ మంది ఈ శాపమే నిజము, ఇదే జీవితము అని చెప్పి దానికి అలవాటైపోయారు, దానికి ఏకీభవించారు, అలాగే జీవిస్తున్నారు. ఇప్పుడు బైబిల్లో చదివిన వాక్యం ఏదైతే ఉందో చాలామంది క్రైస్తవులు అదే జీవితం, అదే నిజ జీవితం, నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేనేం చేయలేను, దేవా రావా నన్ను పరలోకం తీసుకెళ్ళిపో, ఇది నిజం, శాపము నిజమని చెప్పి దాన్ని నమ్మేసి, అపవాది అబద్ధాలు నమ్మేసి ఇంకిదే జీవితం అని చెప్పి అలాగే జీవిస్తున్నారు. ఎవరైనా దేవుని ప్రజలు గొప్ప జీవితాన్ని జీవిస్తే, గొప్పగా పరిచయం చేస్తే అబద్ధ ప్రవక్త అంటున్నారు. వాస్తవానికి గొప్ప కార్యాలు చేసేవాళ్ళు అబద్ధ ప్రవక్తలు కాదు. నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే, నేనేం చేయలేను అని ఎవరైతే నమ్మారో వాళ్ళు అపవాది మాయలో ఉన్నారు. దేవుడు ఎవరో మీకు తెలుసా? ఆయన రాజులకు రాజు. ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసా? దేవునికి అసాధ్యమైంది ఏదైనా కలదా? ఇంకొక ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు శిలువలో చేసిన కార్యం మిమ్మల్ని బంధకాల నుంచి విడిపించలేదా? మీకు స్వస్థత రాదా? మీరున్న ఊబిలో నుంచి బయటకు రాలేరా? దేవుడు చేసిన కార్యము ఎంత శక్తివంతమైందంటే మీరున్న ప్రతి బంధకం నుంచి విడుదల పొందుతారు, గొప్ప కార్యాలు పొందుకుంటారు. మీరు అపవాది మాయలో ఉండొద్దు. లోకం మాటలు విని విని జీవితం ఇంతే అని చెప్పి అనొద్దు. దేవునితో సహవాసం చేయండి, దేవుని మాట వినండి. దేవుడు చెప్తాడు. మన పట్ల దేవునికి ఉన్న గొప్ప ఉద్దేశాలు అంటే దేవుడు బయలుపరుస్తారు. మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయని చెప్పి బైబిల్లో దేవుడు రాశాడు. మన తలంపులేమో ఎక్కడో కింద అట్లడుగున ఉన్నాయి. అపవాది మాటలు నమ్మేసి నా జీవితం ఇంతే, నా పరిస్థితి ఇంతే అని చెప్పి ఇదే వాస్తవం, ఇదే జీవితం అని చెప్పి అలా ఉండిపోయారు. కానీ దేవుని తలంపులు చాలా గొప్పగా ఉన్నాయి. మరి ఈ సమస్యకి పరిష్కారం ఎట్లా అంటే, మీరు 2 పేతురు 1వ అధ్యాయము 2-4 వచనాలు చూసినట్లయితే, తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవనమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు, మన ప్రభు అయిన యేసును గూర్చినట్టు అయిన అనుభవ జ్ఞాన మూలముగా మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. ఈ వాక్యాన్ని నేను చదివాను. జనరల్గా మనం చదివే బైబిల్ గ్రాంధిక భాషలో ఉంటుంది, కొన్నిసార్లు మనకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు నేను చదివిన 2 పేతురు 1వ అధ్యాయము 2-4 వచనాలు ఇంగ్లీష్ బైబిల్ ఎలా ఉంటుంది. హిస్ డివైన్ పవర్ హ్యాస్ గివెన్ అస్ ఆల్ థింగ్స్ దట్ పర్టైన్ టు లైఫ్ అండ్ గాడ్లీనెస్. దేవుని శక్తి అంట మన ఈ జీవనానికి, దైవభక్తికి కావాల్సింది మొత్తం ఇచ్చేశాడు దేవుడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు కరెక్ట్గా వినండి. ఆదాముని దేవుడు చేసే టైంకి ఆదాముకు కావాల్సినవి మొత్తం దేవుడు ఇచ్చేశాడు. అవన్నీ సమకూర్చి తర్వాత ఆదామును చేశాడు. ఆదాము బాధ్యత ఏంటి? ఆదాము ఏం చేయాలి? తనకు కావాల్సిన సమృద్ధి మొత్తం ఉంది, తనకు కావాల్సింది మొత్తం దేవుడు ఏర్పాటు చేశాడు. ఆదాము ఎవరు? దేవుని కుమారుడు. తన కుమారుడికి కావాల్సినవి మొత్తం తండ్రి ఏర్పాటు చేశాడు, మొత్తం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు కుమారుడి బాధ్యత ఏంటి? కుమారుడు
తనేం చేయాలి? ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలి. అంటే భూమి మొత్తాన్ని ఏదైనా వనంగా మార్చాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే భూమి మొత్తాన్ని పరలోకంగా మార్చాలి. అది ఆదాము యొక్క బాధ్యత. దేవుడు చేయొద్దన్న పని చేసిన తర్వాత ఈ పరిస్థితి ఎలా మారిందంటే, జీవితాంతం తన కుటుంబం ఎలా బతుకుతుందా, తన కుటుంబానికి ఏం కావాలా అని చూసుకోవడం సరిపోయింది. కుటుంబంలో తినటం కోసం, అవసరాల కోసం చెమటోడ్చి కష్టపడి బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అది శాపం. ఇప్పుడు క్రైస్తవులు అదే శాపంలో ఉండి అదే నిజమైన జీవితం అని చెప్పి దాన్ని నమ్మేస్తున్నారు. సమస్య ఏంటంటే, ఇంకా మీకు పూర్తిగా అర్థం కావాలంటే మన ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయినాయి కాబట్టి దేవుడు మన కోసం ఏమి ఏర్పాటు చేశాడో మనకు కనబట్టలేదు. మీకు బైబిల్ ద్వారా నేను స్పష్టంగా వివరిస్తాను. ఆదికాండము 3వ అధ్యాయము 5 నుంచి 8 వచనాలు. ఏలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. మనం ఆదికాండం 3వ అధ్యాయం 5, 6, 8 వచనాల వరకు మనం చదువుకుంటున్నాం. ఈ 5, 6 వచనాలు చూసినట్లయితే 5వ వచనంలో అపవాది ఏం మాట్లాడుతుంది? మీరు ఆ వృక్ష ఫలములు తింటే మీ కన్నులు తెరవబడతాయి. 6వ వచనంలో ఏముంటుంది? ఆ స్త్రీ చూస్తేనంట ఆ వృక్ష ఫలము రమ్యముగా అందముగా చాలా బాగా కనపడుతుందంట. మీరు ఎప్పుడైనా డిఫరెన్స్ గమనించారా? దాన్ని స్లోగా జాగ్రత్తగా చదవండి. దాని వెనకాల ఉన్న మర్మం ఏంటంటే, దేవుడు ఆదాము అవ్వని సృజించినప్పుడు వాళ్ళ ఆత్మనేత్రాలు తెరవబడి ఉన్నాయి. అంటే ఆదాము అవ్వ దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాళ్ళు, దేవుని చూచేవాళ్ళు. దేవుడు ఎవరు? దేవుడు ఆత్మ ఉన్నాడని చెప్పి బైబిల్లో రాయబడింది. వాళ్ళు ఆత్మలోకాన్ని చూడగలరు, భూలోకాన్ని చూడగలరు. దేవుడు మనిషిని ఎలా సృజించాడంటే, మనం ఆయన పిల్లలం కాబట్టి వాళ్ళు ఆత్మలోకాన్ని చూడగలరు, భూలోకాన్ని చూడగలరు. దేవుడు మన కోసం సమస్తము ఏర్పాటు చేసేసాడు. ఆదాము అవ్వ కోసం ఒక తండ్రి ఏం చేస్తాడు? ఆయన రాజులకు రాజు, సమస్త సృష్టిని సృజించిన దేవుడు తన పిల్లల కోసం సమస్తం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఆ పిల్లలు ఏం చేయాలి? ఏలి పరిపాలించాలి. ఏలి పరిపాలించడం ఏంటంటే భూమి పరలోకంలో ఉండేలా చేయాలి. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలి. అది కదా వాళ్ళు చేయాల్సిన పని. అపవాది మాయ మాటలు వినటం ద్వారా ఏమైందంటే, ఆ వృక్షఫలం తిన్నప్పుడు ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకున్నారు. ఆ మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలం తిన్నప్పుడు అంటే వాళ్ళ కన్నులు తెరవబడినాయి. మరి అంతకుముందు చూస్తున్నారు కదా, ఏ కన్నులతో చూస్తున్నారు? ఈ విషయం మీరు గమనించాలి. ఆత్మనేత్రాలు తెరవబడి ఉంటే ఆత్మలోకాన్ని చూడగలం, భూలోకాన్ని చూడగలం. మీరు బైబిల్ చదవండి. ఆదాము అవ్వ దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాళ్ళు. అలాగే ఆ స్త్రీ ఆ సర్పంతో మాట్లాడింది. అంటే అపవాదిని కూడా వాళ్ళు చూడగలిగారు, దేవుణ్ణి చూడగలిగారు. ఆత్మలోకాన్ని చూస్తారు, భూలోకాన్ని చూస్తారు. ఇప్పుడు అపవాది మాయలో పట్టడం వల్ల ఏమైందంటే వాళ్ళ ఆత్మనేత్రాలు మూయబడినాయి, శరీర నేత్రాలు తెరవబడినాయి. శరీర నేత్రాలు తెరవబడి వాళ్ళు దిగంబరులు అన్న విషయం తెలుసుకున్నారు. శరీర నేత్రాలు తెరవబడితే ఆత్మలోకం కనపడదు. అది సమస్య. ఇక ఆత్మనేత్రాలు మూయబడినాయి. దేవుడు వారి కోసం ఏమైతే సిద్ధపరిచి ఉంచారో అవన్నీ పోగొట్టుకున్నారు. శరీర నేత్రాలు తెరవబడి ఏదైనా వనం నుంచి దేవుడు వాళ్ళని బయటకు పంపించేశాడు. బయట ఏంటంటే ఈ శరీర సంబంధమైన లోకానికి అపవాది అధిపతి. ఈ లోకాధికారి ఎవరు? అపవాది. ఈ శరీర సంబంధమైన లోకానికి అపవాది అధిపతి అయితే ఈ అపవాది అధిపతిగా ఉన్న ప్రపంచం ఎలా ఉంటుంది? జీవితాంతం కష్టపడాలి, ప్రయాసపడాలి, చెమటోడ్చాలి. ప్రయాసపడి కష్టపడి చెమటోడ్చి ఫలితం వస్తే ఓకే, ఫలితం రాదు. ఫలితం రాకుండా ఏమొస్తుందంట? ఆ భూమి ముళ్ళ పొదలను గచ్చతుపాలని మొలిపిస్తుంది. అది సంగతి. ఆ శాపం. ఈ లోకంలో ఎంతమంది ప్రజలు చెమటోడ్చి కష్టపడుతున్నారు. ఎంత కష్టపడినా సరే వాళ్ళ కష్టమంతా వృధా అయిపోతుంది. రకరకాల సమస్యలు, ఇబ్బందులు, బంధకాలు, భయంకరమైన పరిస్థితులతో, దారుణమైన అప్పుల్లో, సమస్యల్లో, బలహీనతల్లో, గందరగోళంలో జీవిస్తున్నారు. శరీర సంబంధమైన లోకానికి అపవాది అధిపతి అన్నమాట. అపవాది ఈ లోకాధికారి. ఈ అపవాది ఏదైతే ఏలుబడి చేస్తున్నాడో ఆ ప్రపంచం ఇంత చిందరబందరగా ఉంటుంది. మనం చూస్తున్న ప్రపంచం అదే.
ఇప్పుడు దేవుని ప్రజలు దేవుని మాటలు నమ్మకుండా, ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ నేత్రాలు ముయ్యబడినాయి కాబట్టి వాళ్ళు ఏం చూస్తున్నారు? శరీర సంబంధమైన లోకాన్ని చూస్తున్నారు. శరీర సంబంధమైన లోకాన్ని చూసి ఇదే జీవితం, ఇదే పరిస్థితి, ఎంత కష్టపడినా ఎట్లాగో రాదులే, భూమి ఎలాగో ముళ్ళ తుప్పలను ఇస్తుంది, శాపం ఉంది, ఇదే జీవితం, దానికి అలవాటైపోయారు. అలవాటైపోయి దేవుని పిల్లలు, రాజులకు రాజు పిల్లలు ఎలా చెప్తున్నారంటే, నేను ఎందుకు పనికిరానన్న విషయం చాలా గొప్పగా చెప్తున్నారు. నేను ఒక విచారకరమైన విషయం ఏమంటానంటే, క్రైస్తవుల్లో ఎవరైనా గొప్పగా సేవ చేస్తుంటే ఏమంటారు తెలుసా? అబద్ధ ప్రవక్త అంటున్నారు. వీళ్ళ మైండ్ సెట్ ఎంత దారుణంగా, ఎంత దిగజారిపోయిందంటే, దేవుని ప్రజలంటే ఎందుకు పనికిరాని వాళ్ళగా ఉండాలి, దేవుని ప్రజలంటే ఏమీ చేయలేని చేతగాని వాళ్ళ ఉండాలి, ఎందుకు పనికిరాకుండా ఉంటేనో, దేవా నేను పనికిరానని చెప్తేనో అప్పుడు గొప్ప, అది గొప్పగా ఫీల్ అవుతున్నారు, అది గొప్ప సింబల్గా గుర్తిస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితికి ఎలా దిగజారిపోయారని చెప్పి నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం బయలుపరిచాడంటే, అపవాది అబద్ధానికి జనకుడు. వీళ్ళు అపవాది మాటలు విని 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 ఇలా మారిపోయారు. అపవాది మాయలో ఉన్నారు. మరి అపవాది మాయ నుంచి ఎలా విడుదల పొందుతావు? సమస్య ఎక్కడొచ్చిందో మనం తెలుసుకోవాలి. ఎక్కడొచ్చిందో మీకు చెప్తున్నాను. ఆదాము అవ్వకి వాళ్ళు జీవితాంతం కష్టపడి తమ కుటుంబాన్ని పోషించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడే సమస్తాన్ని సమకూర్చాడు. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఫలించి, అభివృద్ధి చెంది, విస్తరించి, భూమిని నిర్మించి దాన్ని లోపరుచుకోవాలి. భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చాలి. భూమిని ఏదైనా వనంగా మార్చాలి. భూమిని పరలోకంగా మార్చాలి. అది మన అసైన్మెంట్ అన్నమాట. దేవుడి మాట వినకుండా అపవాది మాట విన్నప్పుడు ఏం జరిగింది? అపవాది మాట విన్నప్పుడు వాళ్ళ ఆత్మనేత్రాలు మూసుకుపోయినాయి, శరీర నేత్రాలు తెరవబడినాయి. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, జీవితాంతం దేవుని అసైన్మెంట్ లేదు, ఏమీ లేదు. ఇక జీవితాంతం కుటుంబాన్ని పోషించుకోవటానికి, కుటుంబానికి కావాల్సినవి తెచ్చుకోవటానికి ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, చెమటోడ్చినా ఉపయోగం లేకుండా పోతుంది. ఎందుకంటే శాపం ఉంది. ఇక దానికి అలవాటు అయిపోయారు. దానికి అలవాటు అయిపోయి అలా జీవించేస్తున్నారు. అది ఎందుకు జరిగిందో కూడా మీకు చెప్పాను, చాలా వివరంగా చెప్పాను. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే, యేసు ప్రభు శిలువలో చేసిన కార్యము ద్వారా ప్రతి దోషాన్ని, ప్రతి శాపాన్ని, ప్రతి బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించేశాడు. ప్రతి బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించేశాడు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆ సత్యం మనం తెలుసుకున్నట్లయితే మన జీవితం మారిపోతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. దేవుడు మన కోసం ఎంత గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేశాడో, ఎన్ని మేళ్లు దాచి ఉంచాడో అవి కంటికి కనపడలేదంట, చెవికి వినపడలేదంట, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. ఎందుకో చెప్పనా? ఆత్మనేత్రాలు మూసుకుపోయినాయిగా. అంటే ఎలా ఉందంటే పరిస్థితి, ఒక అతను చీకటి గదిలో ఏడుస్తూ ఉంటాడు. దేవా నా సమస్య ఇది, నా ఇబ్బంది ఇది, నేను ఇన్ని సమస్యల్లో ఉన్నాను, నాకు అవి కావాలి, నాకు ఇవి కావాలి, నాకు ఆ ఇబ్బందులు ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఓ ఏడుస్తూ ఉంటున్నాడు. ఆయన తన జీవితంలో ఏడుస్తానే గడుపుతున్నాడు. తన జీవితం అయిపోతుంది. ఎవరో వచ్చి లైట్ వేస్తారు. లైట్ వేస్తే ఆయన చూసినప్పుడు తను దేని గురించి ఏడుస్తున్నాడో, ఏది కావాలనుకుంటున్నాడో అవన్నీ ఆ గదిలోనే ఉన్నాయి. ఇక్కడ సమస్య ఏంటో చెప్పనా? ఆత్మనేత్రాలు మూసుకుపోయినాయి. మీరు బైబిల్లో నేను ఒక వాక్యం మీకు చదివినిపించాను. ఆ వాక్యం మీరు బైబిల్లో చదవాలి. 2 పేతురు 1వ అధ్యాయం 2 నుంచి చదివినట్లయితే, దేవుడు తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి అంట జీవనమునకును భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకి దయచేయుచున్నందున అని తెలుగు బైబిల్లో ఉంది. ఆయన దైవశక్తి ఈ జీవనానికి, భక్తికి కావాల్సినవన్నీ మనకు దయచేస్తున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, హీస్ డివైన్ పవర్ హ్యాస్ గివెన్ అస్ ఆల్ థింగ్స్ దట్ పర్టైన్ టు లైఫ్ అండ్ గాడ్లీనెస్. దైవశక్తి అంట హ్యాస్ గివెన్ అని ఉంటుంది. అంటే ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. ఈ జీవితానికి, దైవభక్తికి కావాల్సిన మొత్తం దేవుడు మనకి ఇచ్చేశాడు. దేవుడు మనం ఈ భూమి మీద పుట్టక ముందే మన జీవితం ఇలా ఉంటుంది అని దేవుడు ప్లాన్ చేశాడు. మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. దానికి కావాల్సినవన్నీ దేవుడు ముందే ఏర్పాటు చేశాడు. విషయం ఏంటంటే అవి మనకు కనపట్టలేదు. ఎందుకని? ఆత్మనేత్రాలు మూసుకుపోయినాయి, అవి కనపట్ల. మనం ఈ చుట్టుపక్కల పరిస్థితులు చూసి, లోకాన్ని చూసి, అపవాది మాటలు నమ్మేసి, లోకం మాటలు నమ్మేసి, ఇదే నా జీవితం, ఇదే నా పరిస్థితిని అడ్జస్ట్ అయిపోతున్నారు, నమ్మలేకపోతున్నారు. వాళ్ళు చూసే ప్రపంచాన్ని నమ్ముతున్నారు. ఏం చూస్తున్నారో దాన్ని నమ్ముతున్నారు. అయితే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించినట్లయితే, దేవునితో సహవాసం చేసినట్లయితే ఏమవుతుందో చెప్పనా? నీ ఆలోచన మారిపోతుంది, నీ తలంపులు మారిపోతాయి. నా జీవితం అలాగే మారింది. నేను దేవుని మాటలు వినటం, దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించడం మొదలుపెట్టాను. లోతుగా ధ్యానిస్తూ 100 కొలది బుక్స్ చదివేశాను, 1000 కొలది ప్రసంగాలు విన్నాను.
దేవుని పనికి లక్షల కొలది ఇచ్చేసాను, దేవుని పనికి నేను సపోర్ట్ చేశాను. ఇవన్నీ చేసినప్పుడు దేవుడు నా ఆత్మీయతలు తెరవ చేశాడు, దేవుడు నన్ను అభిషేకించాడు, బైబిల్లో ఉన్న మర్మం దేవుడు నాకు బయలుపరిచాడు, అది నేను మీకు బయలుపరుస్తున్నాను. మనం మన నేత్రాలతో చూసి ఇదే నా జీవితం, ఇదే నా పరిస్థితి శాపంలో ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు మన కోసం శాపమే మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించాను. ప్రతి శాపం నుంచి దేవుడు మనల్ని తీసివేశాడు. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకు కావాల్సినవి మొత్తం ఏర్పాటు చేసి ఉంచాడు. ఇది ఎలా అర్థమవుతుందంటే, పరలోకంలో గతము, భవిష్యత్తు, ప్రజెంట్ అనేది ఉండదు. మనం భూమి మీద ఉన్నాం, మనం టైంలో ఉన్నాం. మనకి గతం ఉంది, ప్రజెంట్ ఉంది, భవిష్యత్తు ఉంది. పరలోకం ఏంటో తెలుసా? పరలోకంలో అవన్నీ ఉండవు. మొత్తం దేవుడు మనకు ఆల్రెడీ ఏర్పాటు చేసి ఉంచాడు. మీరు చూడండి, యేసు ప్రభు ఎప్పుడు సిలువేశారు ఇమీడియట్గా చెప్తారు 2000 సంవత్సరాల క్రితం. మీరు బైబిల్ మొత్తం చదవండి, బైబిల్లో ఇంకో చోట ఇలా ఉంటుంది, భూమికి పునాది వేయబడక మునిపే వధింపబడిన దేవుని యొక్క గొర్రెపిల్ల. భూమి మీద ఉన్న టైం ప్రకారం 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మన కోసం వెల చెల్లించాడు. మరి పరలోకంలో అసలు ఈ భూమికి పునాది వేయబడక మునిపే వధింపబడిన దేవుని యొక్క గొర్రెపిల్ల. పరలోకంలో టైం వేరు, పరలోకంలో గతం ఉండదు, భవిష్యత్తు ఉండదు. దేవుడు మోషేతో ఏం మాట్లాడతాడు? నేను గొప్ప దేవుణ్ణి, అప్పుడు సృష్టిని చేశాను, అప్పుడు ఇది చేశాను, అప్పుడు అది చేశాను, నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పాడా? అట్లా చెప్పలా. ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నవాడను, అనువాడను. దేవుడు ఎలా మాట్లాడతాడో తెలుసా? ప్రజెంట్ టెన్స్. నేను ఇప్పుడు చేశాను, నేను ఇప్పుడు చేస్తాను, మీకు ఇప్పుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాను, ఇప్పుడు మీ బంధకాలు తీసివేస్తాను. వాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు అంటే ప్రపంచంలో చాలా శక్తివంతమైన దేశం. అసలు వాళ్ళు బంధకాల నుంచి విడుదల పొందటం అసలు వల్ల ఏ పనే కాదు. దేవుడు ఏమంటాడు తెలుసా? మొత్తం మీ బానిసత్వం నుంచి నేను విడిపిస్తాను, పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నేను మిమ్మల్ని నడిపిస్తాను. దేవుడు చెప్పాడు అదే. ఇప్పుడు కూడా దేవుడు అలాగే మాట్లాడతాడు. మనం యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అద్భుతమైన కార్యాలు చేశారు, ఓకే, దేవుడు గొప్ప కార్యాలు చేశారు, యేసు ప్రభు శిష్యులు గొప్ప కార్యాలు చేశారు, అవి చెప్పుకోవడానికి కాదు మనం ఉన్నది. దేవుడు మన చేత ఇప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు. యేసు ప్రభు యందు మనం విశ్వాసం ఉంచితే యేసు ప్రభు ఏం కార్యాలు చేశారో మనం కూడా అవి చేస్తాం, వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాం. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట అది. కడవరి సంఘం యొక్క మహిమ ఆది సంఘం యొక్క మహిమ కంటే చాలా గొప్పగా ఉంటుంది. కడవరి సంఘంలో మనం ఉన్నాం. యేసు ప్రభు రెండో రాకడలో ఈ లోకానికి వచ్చే సమయంలో ఉన్న మనం ఈ పెండ్లి కుమార్తె అలంకరించబడి సిద్ధపడి ఉంటుంది. ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయంటే, మనం దేవుని ఆత్మచేత నింపబడి ఎన్ని గొప్ప కార్యాలు చేస్తామంటే దేవుడు మన ద్వారా చేపిస్తాడు. మనం హిస్టరీ గురించి చెప్పుకోవడానికి కాదు, చరిత్ర కథలు చెప్పుకోవడానికి లేవు. ఇక్కడ చరిత్ర కథలు ఎవరు వింటలా. చరిత్ర కథలు చెప్పి ఇప్పుడు ఏమీ లేదు, ఏం జరగట్లేదు, 4 మంచి మాటలు చెప్తే ఎవరు వింటలా, పారిపోతున్నారు అందరూ. మీరు సత్యమును తెలుసుకుంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ సత్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే దేవుడు మన కోసం దాచి ఉంచినవి ఇప్పుడు కనపట్టలేదు కదా, మరి మనకు ఎలా తెలుస్తాయి? ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. అసలు మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నామో అది ఎట్లా ఉంటుందంటే చాలా తక్కువగా ఉంటుంది. దేవుడు మన గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడంటే, భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో మన పట్ల దేవునికి అంత గొప్ప తలంపులు, ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. ఆల్రెడీ దేవుని దృష్టిలో మనం స్వస్థత పొంది ఉన్నాం. శాపం నుంచి దేవుడు విడిపించేశాడు. ప్రతి బంధకాల్ని దేవుడు తీసివేశాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, దేవుడు మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడిపించి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. చేస్తాడని లేదు, చేసెను అని ఉంటుంది. ఎందుకంటే పరలోకంలో భవిష్యత్తు లేదు. మీరు స్వస్థత నొందితిరి అని ఉంటుంది బైబిల్లో. స్వస్థత పొంది ఉన్నాం. మరి దేవుడు మన కోసం అన్ని మేలులు దాచి ఉంచితే మరి మనం ఎలా తెలుసుకుంటాం? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10, 12, 14 వచనాలు. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నది. దేవుడు మన కోసం దాచి ఉంచినవి కంటికి కనపట్టలేదు కదా. దేవుడు మనకైతే తన ఆత్మ వలన వాటిని బయలుపరిచాడు. 12వ వచనం, దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుంచి వచ్చు ఆత్మను పొంది ఉన్నాం. చూసారు ఎంత స్పష్టంగా ఉందో? దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నటకై, అవి మన కంటికి కనపట్లేదు కదా. దేవుడు మన కోసం ఎంత గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేశాడో అది తెలుసుకోవటం కోసం మనం లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుంచి ఆత్మను పొందుకున్నాం. దేవుడు మనకు ఏర్పాటు చేసినవి అవి మన కంటికి కనపట్టలేదు. అయితే దేవుని ఆత్మ వాటిని మనకి బయలుపరుస్తుంది. 12వ వచనంలో దేవుడు మనకు ఏర్పాటు చేసినవి మనం తెలుసుకోవటం కోసం
మనం దేవుని ఆత్మను పొందుకున్నామని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. మరి అవి మనకు ఎలా తెలుస్తాయి అంటే ఫ్రీక్వెన్సీ అంటే మీరు చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో సహవాసం చేస్తూ దేవుని పనికి ఇస్తూ ఉంటే మీ ఫ్రీక్వెన్సీ పరలోకానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతుంది. అంటే మీరు చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవేర నాటబడినదై ఆ కువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. అంటే నువ్వు దేవునితో సహవాసం కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ నువ్వు ప్రార్థన చేస్తూ నువ్వు దేవుని పనికి ఇస్తూ ఉంటే నీ ఫ్రీక్వెన్సీ పరలోకానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మీరు టీవీ పెడతారు, ఒక ఛానల్ పెడితే ఆ ఛానల్ సంబంధించి ప్రోగ్రాం వస్తుంది. మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని పనికి సపోర్ట్ చేస్తూ దేవునిలో బలపడుతూ ఉంటే మన ఫ్రీక్వెన్సీ అనేది దేవుని ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంది. పరలోకం నుంచి ఇన్ఫర్మేషన్ మనకు డౌన్లోడ్ అవుతుంది. దేవుడు బయలుపరుస్తాడు, నేను నీ కోసం ఈ గొప్ప ఉద్దేశాన్ని నేను ఏర్పాటు చేశాను, నీ జీవితం ఇది, నువ్వు ఇలా సమస్యల్లో బంధకాల్లో ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు నా మాట విను, నేను చెప్పింది నమ్ము, నా పనికి ఇవ్వు, నేను బంధకాలను తీసివేస్తాను, ఆటంకాలు తొలగిస్తాను, స్వస్థతనిస్తాను, అద్భుతమైన కార్యాలు చేస్తాను, నువ్వు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుడు మనకి బయలుపరుస్తాడు. మన ఫ్రీక్వెన్సీ ఏంటంటే చాలామంది ఫ్రీక్వెన్సీ లోకంతో మ్యాచ్ అయిపోయింది, లోకంలో విషయాలు వింటున్నారు. అపవాది ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అయిపోయింది, అపవాది మాటలు నమ్మి ఎందుకు పనికి రాకుండా తయారైపోయారు. కీర్తనలు 1వ అధ్యాయం 1 నుంచి చదవండి. మీరు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తానంట మనం చేసేదంతా సఫలమవుతుంది. ఎందుకు అవుతుంది? నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుడు చెప్పింది చేస్తావు, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. అప్పుడు నీ ఫ్రీక్వెన్సీ పరలోకంలో ఉన్న ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయితే ఏంటంటే దేవుడు నీకు బయలుపరుస్తాడు. దేవుడు నీకు బయలుపరిచాడంటే మొత్తం నీ జీవితం మారిపోతుంది. నీ కోసం ఏమైతే దేవుడు ఏర్పాటు చేసినా నువ్వు బయలుపరుస్తాడు, నువ్వు దాన్ని తెలుసుకుంటావు, నువ్వు దేవుని మాట వింటావు, దేవుడు చెప్పింది చేస్తావు, అన్ని బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తావు, అనేక మందిని బంధకాల నుంచి బయటకు తీసుకొస్తావు. నేను ఇప్పుడు మీ గురించి ప్రార్థన చేస్తాను. విశ్వాసం తెకీభవించండి. విశ్వాసం తెకీభవించినట్లయితే మీరు గొప్ప కార్యాలు పొందుకుంటారు. ఖబరమషందో రఖమరమో సంతరమఖయో సదరమహషందల ఖబరమఖోయ సదరబఖో సందరమహో శంతరమఖలబరఖయో సదరమహషందల కామో రఖషందల. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఎంతమంది అయితే విశ్వాసంతో వీక్షిస్తున్నారు వారి ఆత్మీయతలు తెరవ చేయండి. మీరు మా కోసం ఎంత గొప్ప జీవితాన్ని ఏర్పాటు చేశారో అది వాళ్ళు తెలుసుకోవాలి. అపవాది మాయ నుంచి బయటికి రావాలి నాయన. వాళ్ళ అపవాది మాయ నుంచి బయటకు వచ్చి సత్యాన్ని తెలుసుకొని కీర్తనలు 1వ అధ్యాయంలో చెప్పని ప్రకారం ప్రతిరోజు మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మీ పనికి సపోర్ట్ చేస్తూ మీ మాట వింటూ మీరు మా కోసం గొప్ప జీవితాన్ని ఏమైతే ఏర్పాటు చేశారో అది తెలుసుకుని అన్ని బంధకాలు జయించి బయటకు వచ్చి నాయన మీ చిత్తాన్ని నెరవేర్చి మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాన్ని జీవించాలి. అలా ఆశీర్వదించండి. కరమోసొందు రఖబరమషందల కరహకరమో సదరమహషందల బరఖయసదర. దేవా, ఎవరైతే వీక్షిస్తున్నారో వారి ఆత్మీయతలు తెరవజేస్తున్నందుకు వందనాలు, వారికి ద్వారాలు తెరవజేస్తున్నందుకు వందనాలు. ఆయన ఈ వాక్య పరిచర్య లక్షల మందికి ఆశీర్వాదకరంగా దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.